ఆంధ్రప్రదేశ్కు సునామీ భయం, గజగజ వణుకుతున్న కోనసీమ జనాలు. ప్రపంచానికి ఏం కాబోతున్నదో ఏమో అనే భయం పట్టుకున్నది కోనసీమ జిల్లా అంతర్వేది పబ్లిక్. యుగాంతం జరిగి భూమి మునిగిపోతుందా ఏందన్నట్టే గుండెలు చేతులు పట్టుకొని గుటుక్కు గుటుక్కు అనుకుంటా బతికెళ్ళ తీస్తున్నారట. ఇక్కడ చూడుండ్రి, అంతర్వేది దగ్గర ఉన్న బంగాళాఖాత సముద్రం 1/2 కిలోమీటర్కి ఎక్కువనే వెనకకు పోయిందట. మోకాల లోతు బురద మట్టితోని ఇసుక మేటలతోని గిట్ల తయారైందని గుబులు చెందుతున్నారట. ఎన్నడలేంది ఇప్పుడు గిట్ల ఎందుకు జరిగింది, సముద్రంలో నీళ్ళు ఇంకిపోయాయా లేకుంటే ఇంకేదన్నా జరిగిందా అన్నట్టు ఆలోచనలో పడ్డారట. అయితే ఇట్లా జరుగుడు కారణం సునామీ వచ్చే సూచనలే అని అంటున్నారు. మగధీర సినిమాలో వాడు ఎదురు పడ్డప్పుడు పంచభూతాలు హెచ్చరిస్తాయి అన్నట్టు పులి సింహాలు దాడి చేసే ముంగట ఒక అడుగు వెనకకేసినట్టు బంగాళాఖాతం కూడా తాడి చెట్టెత్తు సునామీ వచ్చే ముందు 1/2 కిలోమీటర్కి వెనకకు పోయింది కావచ్చు అన్నట్టే చెప్తున్నారు. ఇంతకుముందు కూడా గిట్లనే సముద్రం వెనకకు పోయిందట. మరి అప్పుడు ఏమైందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కోనసీమ జనాలు కోలుకోలేనంత భయంలో మునిగి తేలుతున్నారట. అందరు అన్నట్టు ఆ సునామీ అలలు వస్తే ఇంకేమన్నా ఉన్నదా? అర్ధరాత్రి పూట అందరు పండుకున్నప్పుడు వారు ఆకాశాలలో వచ్చి మీద పడితే ఎంత ఘోరం అవుతాయో అన్నట్టు గోసలు పడుతున్నారట. కాబట్టి ఇప్పటికైనా శాస్త్రవేత్తలు బంగాళాఖాతం వెనుకపోవడం ముచ్చటని ఎన్నుకున్న మతలబ్ ఏంటిదో తెలుసుకొని చెప్పాలని అంటున్నారు కోనసీమ పబ్లిక్.